Remember the name Priyansh Arya, fastest century by an Indian uncapped player IPL లో. దాంతో పంజాబ్ ఈ మ్యాచ్ కంఫర్టబుల్ గా CSK తో గెలిచారు. అండ్ అదే కాదు నిక్లెస్ పురం విధ్వంసం చూసాం ఆఫ్టర్నూన్ KKR ఓడించిన LSG. అండ్ ఇవాళ సాయంత్రం గుజరాత్ టైటన్స్ ఆడబోతున్న RR తో గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్ లో. మరి ఈ మ్యాచ్ గురించి కూడా మాట్లాడాలి కదా. లెట్స్ గెట్ ఇంటు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఫస్ట్ మనం ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడే ముందు నిన్న జరిగిన రెండు మ్యాచ్ల గురించి మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్ అయింది, హై స్కోరింగ్ ఎన్కౌంటర్. రెండు మ్యాచ్లు కలిపి ఎన్ని రన్స్ వచ్చినాయి తెలుసా? 892 రన్స్. ద డే బిలాంగ్స్ టు ద లెఫ్ట్ హ్యాండర్స్. మీకు తెలుసు ఎవరి గురించి మాట్లాడుతున్నానో. మాట్లాడదాం ఈ మ్యాచ్ల గురించి. బిఫోర్ దట్ మీ అందరికి జెంటిల్ రిమైండర్, కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది నొక్కేసేయండి. ఎవ్రీడే 8 AM కల్లా మీ ముందు ప్రతి ఒక్క IPL మ్యాచ్ వీడియోస్ రాబోతున్నాయి. మీకు తెలుసా విషయము? అది కరెక్ట్గా మీ ముందు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చలో వెళ్ళి చేసేసుకోండి. లెట్స్ స్టార్ట్ అబౌట్ దిస్ ఇంట్రెస్టింగ్ మ్యాచెస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం నిన్న రాత్రి మ్యాచ్ గురించి మాట్లాడదాం. ప్రియాంష్ ఆర్యా గురించి ఎస్పెషల్లీ చాలా డిస్కస్ చేయాలి. మ్యాచ్ కంటే ముందు యాక్చువల్లీ బిట్ ఆఫ్ ప్రియాంష్ ఆర్యా గురించి చెప్తా, తన హిస్టరీ, అసలు IPLకి ఎట్లా వచ్చాడు ఇదంతా. ప్రియాంష్ ఆర్యా ఇస్ 24 years old. అయితే 2023-2024 సీజన్లో తిను ఫస్ట్ స్మాట్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ ఢిల్లీకి ఆడాడు. అంటే దిస్ ఈజ్ లైక్ ఎ ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్. మంచి టీమ్స్ ఆడతాయి దీంట్లో, మీకు తెలుసు. ఇక్కడ నుంచి IPLకి సెలెక్ట్ చేస్తారు. సో ఢిల్లీకి తిని ఆ టోర్నమెంట్ ఆడుతూ చాలా మంచి యావరేజ్తో హీ వాజ్ ద హైయెస్ట్ రన్ గెటర్. కానీ ఆ 2023-24 సీజన్ IPL ఆప్షన్లో తిని సెలెక్ట్ అవ్వలేదు. సో హీ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. కానీ గివప్ చేయలే అక్కడ. నెక్స్ట్ సీజన్ ఏం చేశారంటే 2004 సీజన్లో తిను లోకల్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉంటుందో ఒకటే మ్యాచ్లో 6 సిక్స్లు కొట్టాడు. 6 బాల్ 6 సిక్స్లు. ఇక్కడ దీనికి లైమ్ లైట్ వచ్చింది. ఇది మీరు కూడా వినే ఉంటారు. అయితే ఇక్కడ ఆగలే. ఇక్కడ నుంచి మరొకసారి మళ్ళీ స్మాట్కి సెలెక్ట్ అయ్యాడు. ఆబ్వియస్లీ అవుతాడు. స్మాట్ ఢిల్లీ టీంకి ఆడుతూ దిస్ టైమ్ యూపీ స్ట్రాంగ్ టీంతో సెంచరీ కొట్టాడు. ఇక్కడ ఐబ్రోస్ రేజ్ అయ్యి అందరు నోటీస్ చేశారు, ఎవరు ఈ ప్రియాంష్ ఆర్యా అని. అవతల పక్క బౌలర్స్ ఎవరున్నారు తెలుసా? పీయూష్ చావ్లా, భువనేశ్వర్ కుమార్, ఇలాంటి స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ ఉన్నప్పుడు సెంచరీ కొట్టాడు. ఇక్కడ నుంచి IPL స్కౌట్స్ అందరు నోటీస్ చేసేసారు. అయితే IPL ఆప్షన్ కంటే ముందు తిను ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు తింది. అయితే ఆ ఇంటర్వ్యూలో ఏమన్నా అంటే, నాకు IPL ఆప్షన్లో ఐ వుడ్ లైక్ టు బి పిక్డ్ బై RCB. అంటే RCB నన్ను సెలెక్ట్ చేస్తే నాకు చాలా ఇష్టం ఈ ఆప్షన్లో. వాళ్ళకి ఆడి పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళని IPL గెలిపేయాలని నా కళ అని చెప్పేసి చెప్పాడు. మొత్తానికి ఆప్షన్ స్టార్ట్ అయింది. RCB బిడ్ చేశారు దీనికి. పంజాబ్ కూడా వెళ్ళారు. అండ్ అది కూడా తిన పేరు లాస్ట్లో వచ్చింది. దీని గురించి డబ్బులు సేవ్ చేసుకొని ఫ్రాంచైజీస్ బిడ్ చేశారు. ఫైనలీ RCB 3 crores దాకా వెళ్ళింది. ఇంకా అక్కడ ఆపేశారు. అండ్ ఫైనలీ పంజాబ్ ఇంకా వేరే టీం వెళ్ళి ఇక్కడ 3.8 crores సోల్డ్ అయ్యాడు పంజాబ్కి. దట్ ఈస్ ద స్టోరీ. అండ్ చూడండి, పంజాబ్ ఫస్ట్ మ్యాచ్ ఇంత ఇన్వెస్ట్ చేసి తన మీరు ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడిపించారు. అండ్ హియర్ వి గో. వాట్ ఎ ఫెంటాస్టిక్ నాక్, వాట్ ఎ బ్రిలియంట్ స్టోరీ ఇది. ఈ స్కోర్స్ ద ఫాస్టెస్ట్ అన్క్యాప్డ్ ఇండియన్ సెంచరీ ఇన్ IPL. మ్యాచ్ తీసుకొని వెళ్ళిపోయాడు ఇట్లా. చలో లెట్స్ స్టార్ట్ అబౌట్ దిస్ మ్యాచ్. అసలు టాస్ గెలవగానే రైట్ డిసిషన్ వన్స్ అగైన్. బ్లాక్ సాయిల్, దీని గురించి మాట్లాడే మనం. బ్లాక్ సాయిల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయాలని శ్రేయస్ అయ్యర్ అదే చేశాడు. అయితే ఇక్కడ మీకు గుర్తుందా, ప్రియాంష్ ఆర్యా లాస్ట్ మ్యాచ్ ఇదే గ్రౌండ్ ములన్పూర్లో ఆడుతున్నప్పుడు ఫస్ట్ బాల్ బోల్డ్ అయిపోయాడు ఆర్చర్ బౌలింగ్లో. కానీ ఇక్కడ ఏం చేశాడు, ఫస్ట్ బాల్ ఆడుతూ 6 కొట్టాడు ఖలీల్కి. అరే ప్లే అనగానే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తే తక్కువ అని కొట్టాడు. వెళ్ళి కవర్స్ పాయింట్ అక్కడ అటువైపు వెళ్ళి 6 వెళ్ళిపోయింది. మైండ్ బ్లోయింగ్ షాట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఫస్ట్ బాల్ అవుట్ అయిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ అంటే చాలా కష్టం. జనరేషన్ బోల్డ్. ఇది న్యూ జనరేషన్ క్రికెట్. యంగ్స్టర్స్కి నాకు చాలా కనెక్ట్ అవుతున్నా. బికాజ్ వెన్ ఎవర్ ఐ ప్లేడ్ మై క్రికెటింగ్ కెరియర్ IPL ఆడినప్పుడు ఐ యూస్ టు డామినేట్ ద సేమ్ వే. అందుకని దీంతో చాలా కనెక్ట్ అవుతున్నా. ఐఎమ్ లవింగ్ ఇట్. మరి మీరు కమెంట్ చేయండి, ఈ జనరేషన్ బోల్డ్ ఎట్లయితే క్రికెట్ ఆడుతున్నారో మీకు ఎలా నచ్చుతుంది, అసలు క్రికెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది. ఐ వాంట్ యూ టు కమెంట్. అయితే చాలా నచ్చింది నాకు. 9 సిక్స్లు కొట్టాడు, 7 బౌండరీలు, క్లోజ్ టు 250 స్ట్రైక్ రేట్. ఎస్, కాస్త పవర్ ప్లేలో లక్ నడిచింది. 50-50 ఆపర్చునిటీస్ ఉన్నాయి. దూరం అశ్విన్ ఒక క్యాచ్, పాయింట్లో క్యాచ్, కొన్ని దూరం పడింది. కానీ T20 ఫార్మాట్లో అది కామనే. అయితే నచ్చిన విషయం ఏంటంటే అవతల పక్క వికెట్స్ పడతానే ఉన్నాయి. ప్రభ్సిమ్రన్ సింగ్ అవుట్ అయ్యాడు, శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోయాడు, దాంతో వచ్చే బ్యాటర్స్ అవుట్ అవుతున్నారు. కానీ పంజాబ్లో ఒక స్పార్క్ ఉంది అబ్బా. లాస్ట్ ఇయర్ SRH లేదు, స్పార్క్ చూసాను. ఆ పంజాబ్లో కనిపిస్తుంది ఈసారి. ఏంటంటే వికెట్లు పడినా కొడుతున్నారు, వచ్చిన వాళ్ళు కొడుతూనే ఉన్నారు. 80 for 5.
కానీ 8 ఓవర్స్లోనే అంటే రన్స్ వస్తున్నాయి మళ్ళీ. శశాంక్ సింగ్ మంచిగా ఆడాడు, యన్సన్ మంచిగా ఆడాడు, 219కి చేరుకున్నారు. అయితే స్పెషల్ క్రెడిట్ ఇవ్వాలి ఇక్కడ, డామినేట్ చేసి బ్యాటింగ్. ఏంటంటే పతిరానా బౌలింగ్లో ఎట్లయితే ఆడాడు కదా ప్రియాంష్ ఆర్య, దట్ వాజ్ అవుట్ స్టాండింగ్. ఎందుకంటే వేరే బౌలర్స్ని కొడతాం ఓకే, పేస్ తక్కువ ఉంది, ఖలీల్ని కొట్టాడు, స్పిన్నర్స్ని కొట్టాడు, అశ్విన్ని కొట్టాడు, ఓకే ఫైన్. కానీ పతిరానా క్లోజ్ టు 140-145 పేస్ బౌన్సర్స్ వేస్తూనే డీప్ ఇన్ ద క్రీస్ ఉంది, కొట్టాడు కదా పుల్లులు, అది అవుట్ స్టాండింగ్. అంటే తినకి చాలా టైం ఉంది కొడతంలో. సో హీ పిక్స్ ద లెంత్ ఆఫ్ ద బాల్ చాలా ఫాస్ట్గా, అందుకని ఇలాంటి షాట్లు ఆడాడు. అవుట్ స్టాండింగ్ నాక్, టేక్ ఏ బౌ. మీకు ఎట్లా నచ్చిందో కింద కమెంట్ అయితే చేయండి ప్రియాంష్ ఆర్య గురించి. ద నేమ్ టు రిమెంబర్ ఫర్ ష్యూర్. అవుట్ స్టాండింగ్, చాలా హ్యాపీ ఉంది. ముందు చాలా మ్యాచ్లు ఉన్నాయి. అయితే మొత్తానికి ఈ మ్యాచ్ గురించి మాట్లాడంటే 219 ఐ థాట్ చాలా అబౌవ్ పార్ స్కోర్ ఇది. ఎందుకంటే బ్లాక్ సాయిల్ పిచ్, డీసెంట్ సైజ్ బౌండరీ. అండ్ చెన్నై బ్యాటింగ్కి వచ్చారు, నెవర్ గాట్ గోయింగ్. ఎప్పుడూ అసలు గేమ్లోనే లేరు నిజంగా చెప్పాలంటే. డెవెన్ కాన్వే రన్స్ కొట్టాడు కానీ అది సరిపోలే, ఆ స్ట్రైక్ రేట్ లాస్ట్లో రిటైర్డ్ అవ్వాల్సి వచ్చింది. నాకు కొంచెం కొద్దో గొప్ప నచ్చింది ఏంటంటే అక్కడ శివం డువే బ్యాటింగ్ కొంచెం మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు మధ్యలో. అండ్ తను అవుట్ అవ్వగానే ధోని వచ్చారు, అక్కడ 3 సిక్స్లు కొట్టాడు. కానీ ఐ థింక్ ఇట్ వాస్ టూ లేట్. బై ద టైం వచ్చి అక్కడ నుంచి 15 runs per over కొట్టాలంటే ఒక స్టేజ్లో అనుకున్నాం 3 సిక్స్లు కొట్టంగానే ఏమైనా అవుతుందా అని. కానీ ఈవెన్ థింకింగ్ లేదు, ఆ థింకింగ్ తెస్తాం కూడా ధోని. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిమ్. నచ్చింది నాకు 3 సిక్స్లు కొట్టేసి ముందు ఇంకా ఐ థింక్ స్లోలీ ఆ రిధమ్ పట్టుకుంటున్నాడు ధోని. ముందు ఐ థింక్ డెఫినెట్లీ విల్ విన్ మ్యాచెస్ ఫర్ సిఎస్కే. ఎనీవేస్ కంప్లీట్ క్రెడిట్ టు పంజాబ్ కింగ్స్, ద వే దే ప్లేడ్. వికెట్స్ పడిపోతున్నా అగ్రెసివ్ క్రికెట్ ఆడి డామినేట్ చేసి, సెల్యూట్ టు ప్రియాంష్ ఆర్య, టీమ్ మేనేజ్మెంట్, గేమ్ ప్లాన్, శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ. చాహల్కి బౌలింగ్ వేయకుండా లాస్ట్ దాకా ఆపి తర్వాత ఇచ్చాడు ధోని వచ్చినప్పుడు. అవుట్ స్టాండింగ్ క్యాప్టెన్సీ అగైన్స్ వన్స్ అగైన్ మంచిగా బౌలింగ్ వేశారు అందరూ. ఐ థింక్ ఆల్ ద బౌలర్స్ బౌల్డ్ రియలీ వెల్. కుడోస్ టు పంజాబ్ వన్స్ అగైన్, ఇంకో మ్యాచ్ గెలిచారు, టేబుల్లో నెంబర్ 4th పొజిషన్కి వెళ్ళిపోయారు. దట్స్ ఇట్ అబౌట్ దిస్ మ్యాచ్. నిన్న మధ్యాహ్నం మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయింది, హై స్కోరింగ్ ఎన్కౌంటర్ అయింది. జనరలీ కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో ఇలానే అవుతూ ఉంటుంది. ఈవెన్ ద ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఉంది, ఈ పిచ్ మీద కొంచెం గ్రాస్ ఉండింది, అందుకని టాస్ గెలిచి కేకేఆర్ సెకండ్ బ్యాటింగ్ చేశారు, విచ్ ఈస్ అ రైట్ డెసిషన్. కానీ అక్కడ బ్యాటర్స్ ఎలా ఉన్నారు అసలు? మిచెల్ మార్ష్ ఇంకా మాక్రమ్ విధ్వంసం, 99 runs ఓపెనింగ్ పార్ట్నర్షిప్. మిచెల్ మార్ష్ స్లోగా స్టార్ట్ చేశాడు కానీ మాక్రమ్ చాలా మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు, 47 సంథింగ్ అవుట్ అయ్యాడు. కానీ మిచెల్ మార్ష్ మాత్రం వన్స్ అగైన్ కొడుతూనే ఉన్నాడు. కొంచెం ఇట్లా రిధమ్ పట్టుకున్న తర్వాత గ్రౌండ్ చాలా చిన్నగా కనపడింది తను బ్యాటింగ్ చేస్తుంటే. ఓకే తను కొడుతున్నాడు, కానీ అసలైన హిటర్ మనం ఎప్పుడు మాట్లాడతాం, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ నిక్లెస్ పురన్. ఈ గ్రౌండ్ అయితే చాలా చిన్నగా అనిపించింది. ఎక్కడ వేసినా సిక్స్లు కొడుతున్నాడు, స్పిన్నర్కి సిక్స్లు, ఫాస్ట్ బౌలర్కి సిక్స్లు, అసలు వేయలేపారు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తే కవర్స్ పైంచి కొడుతున్నాడు, స్టంప్ మీద వేస్తే మిడ్ వికెట్ పైంచి కొడుతున్నాడు, షార్ట్ బాల్ వేస్తే బాటమ్ ఆఫ్ ద బ్యాట్ దగ్గర కూడా సిక్స్లు వెళ్ళిపోతున్నాయి. అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్, 8 సిక్స్లు కొట్టాడు అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వాట్ స్ట్రైక్ రేటు, మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. మొత్తానికి 238కి తీసుకెళ్లారు టోటల్ని. కొడుతూనే ఉన్నాడు, అవుట్ అవ్వలే, కొడుతూనే ఉన్నాడు. 2 బిగ్ టోటల్. అయినో ఇక్కడ హైయెస్ట్ టోటల్ ఇక్కడే చేజ్ అయింది, 262 ఐ థింక్ అగేన్స్ట్ పంజాబ్ లాస్ట్ ఇయర్. కానీ ఆఫ్టర్నూన్ గేమ్ అంత ఈజీ కాదు. మొత్తానికి మ్యాచ్ వీళ్ళు బ్యాటింగ్ వచ్చిన తర్వాత కేకేఆర్ చాలా క్లోజ్ అయింది. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంచి స్టార్ట్ వచ్చింది వీళ్ళకి, ఓపెనింగ్ స్టార్ట్. ఇద్దరు, క్వింటన్ డికాక్ మంచి స్టార్ట్ చేశాడు, సునీల్ నారాయణ్ చాలా మంచిగా ఆడాడు, ఫుల్ సాలిడ్ స్ట్రైక్ రేట్తో కొడుతూనే ఉన్నాడు, బౌండరీస్ వస్తూనే ఉన్నాయి. ఒక టైంలో మ్యాచ్ అయిపోయింది అనుకున్నాం, మొమెంటం. అండ్ అజింక్య రహానే వచ్చి క్లోజ్ టు 250 స్ట్రైక్ రేట్, తను బ్యూటిఫుల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ వచ్చి బౌలర్స్ చాలా మంచిగా వేసి ఇక్కడ మంచి బ్రిలియంట్ క్యాప్టెన్సీ చేశాడు. ఇక్కడ మెచ్చుకోవాలి క్యాప్టెన్ని, చాలా క్రెడిట్ ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే ఎల్ఎస్జీ క్యాప్టెన్ చాలా మంచిగా వెనకాల నుంచి ఐ థింక్ హీఈస్ నోటీసింగ్ రియలీ వెల్. క్యాప్టెన్సీ అవుట్ స్టాండింగ్. ఏ బౌలర్ని దిగ్వేష్ని ఎప్పుడు వేపి లాస్ట్ దాకా పెట్టి ఆ గూగ్లీ లేపిస్తాం, ఫీల్డ్ ప్లేస్మెంట్ పెడతాం, లాంగ్ బౌండరీని యూజ్ చేస్తాం, కరెక్ట్ టైంలో వికెట్స్ తీస్తాం వల్ల, యాకర్స్ ఎప్పుడు వేయాలో, స్లోవర్ వన్స్ ఎప్పుడు వేయాలో చాలా మంచిగా ఉంది. రిషబ్ పంత్ వెల్డన్. ఈవెన్ బ్యాటింగ్లో ఆపర్చునిటీ రాలే తనకి, కానీ క్యాప్టెన్సీలో చూపించాడు వైజ్ వర్త్ సో మచ్ అని చెప్పేసి. మొత్తానికి రింకు సింగ్ ట్రై చేశాడు లాస్ట్ దాకా ఆడి, కానీ లాస్ట్లో 4 runs షార్ట్ ఉండిపోయారు. మేబీ అక్కడ కొంచెం ముందు ఛాన్సెస్ తీసుకోవాలని హైండ్ సెట్ అనిపిస్తుంది మనకి. కానీ అగైన్ 238 చేజ్ చేస్తాం అంత ఈజీ కాదు, ఎందుకంటే చాలా మంచి ప్లానింగ్తో వేశారు. అండ్ దట్స్ ఇట్ గైజ్. ఐ థింక్ రింకు సింగ్ ట్రై చేశాడు, కానీ వెంకటేష్ అయ్యర్ కూడా మంచిగా ఆడాడు. అగైన్ ఐ టోల్డ్ యూ ఆల్ ద బ్యాటర్స్ కాంట్రిబ్యూట్ చేశారు, కానీ దే వర్ జస్ట్ 4 runs షార్ట్. హై స్కోరింగ్ ఎన్కౌంటర్ చూసాం నిన్న. టూ మచ్ మ్యాచెస్ అయినాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ డబుల్ హెడెడ్ డేస్ నేనైతే చూసింది ఇప్పుడు దాకా ఐపీఎల్ హిస్టరీలో. అండ్ దట్స్ ఇట్ గైస్ ఈ 2 మ్యాచ్ల గురించి. అండ్ ఈ మ్యాచ్ కంఫర్టబుల్గా గెలిచారు, అంటే కంఫర్టబుల్ అనలేము అనుకోండి, 4 runs గెలిచారు కాబట్టి ఎల్ఎస్జీ. కానీ విక్టరీ ఈజ్ అ విక్టరీ ఐపీఎల్లో. రిషబ్ పంత్ విల్ బి వెరీ హ్యాపీ. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ గేమ్, ఈ 2 గేమ్స్. ఇప్పుడు మనం మాట్లాడదాం
ఇవాళ సాయంత్రం మ్యాచ్ గురించి. Stats and facts brought to you by Spoda.ai. ఇవాల్టి మ్యాచ్ విషయానికి వచ్చేస్తే గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అహ్మదాబాద్లో ఆడుతున్నారు. మీకు ఈ వెన్యూ గురించి తెలుసు. జనరలీ ఇక్కడ ఈ వెన్యూలో 2 పిచ్చెస్ ఉంటాయి, ఒకటి రెడ్ సాయిల్, ఇంకోటేమో బ్లాక్ సాయిల్. రెడ్ సాయిల్లో ఆడినప్పుడు గుజరాత్ టైటన్స్ మ్యాచ్లు గెలవలే, ఇక్కడ బ్లాక్ సాయిల్లో ఆడినప్పుడు మ్యాచ్లు గెలుస్తున్నారు. అందుకనే నాకు అనిపిస్తుంది గుజరాత్ టైటన్స్ బ్లాక్ సాయిల్ పిచ్చే ఇస్తారనిపిస్తుంది. అయితే ఈ వెన్యూలో యావరేజ్ స్కోర్ 2024లో వచ్చేసి 172, కానీ సీజన్ 200+ రన్స్ చూసాం ఈ పిచ్ మీద. అయితే రెడ్ అయినా బ్లాక్ అయినా 200 అయితే యావరేజ్ స్కోర్ లాగా అనిపిస్తుంది. మంచిగా ఉంది పిచ్, బ్యాటింగ్కి మంచిగా ఉంది, కానీ సెకండ్ బ్యాటింగ్ అప్పుడు స్లైట్లీ స్లో అవుతుంది. ఇందాక చెప్పినప్పుడు బ్లాక్ సాయిల్ పిచ్ అయితే టాస్ గెలిస్తే బ్యాట్ ఫస్ట్, ఎందుకంటే డ్యూ ప్రభావం ఇంకా అంత చూపిలే. జనరలీ రెడ్ సాయిల్ పిచ్ అయితే సెకండ్ బ్యాటింగ్ చేయాలి, బ్లాక్ సాయిల్ పిచ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. సో ఇది గేమ్ ప్లాన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద వెన్యూ. అండ్ ఇప్పుడు వచ్చేద్దాం ఫస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ మనం గుజరాత్ చూద్దాం. సో గుజరాత్ టైటన్స్కి వచ్చేసి మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇషాంత్ శర్మ బౌలింగ్ వేస్తానికి వస్తాడు, మిగతా అంతా సేమ్ ప్లేయింగ్ 11 ఉంటుంది. వీళ్ళ సెట్ ఉంది, ఎందుకంటే మంచి బ్యాటింగ్ లైనప్, అందరు మంచి ఫామ్లో ఉన్నారు, మ్యాచెస్ గెలిచేసి వస్తున్నారు. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో, హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో, ఒక వేరే రేంజ్లో ఉన్నారు వీళ్ళైతే. శుభ్మన్ గిల్ బ్యాట్ నుంచి కూడా రన్స్ వచ్చినాయి, సాయి సుదర్శన్ అందరు మంచి ఫామ్లో ఉన్నారు, బౌలర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. సిరాజ్ మియాతే అవుట్ స్టాండింగ్ బౌలింగ్, మొత్తం రివెంజ్ తీసుకుంటున్నాడు అన్ని ఫ్రాంచైజ్తో, ఎక్సెల్తో. అయితే ఎనీవేస్ మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ప్లే టు వాచ్ అవుట్ ఫర్ డైరెక్ట్ మీకు చెప్తున్నా. ఇక్కడ ఫస్ట్ నాకు ఎందుకు అనిపిస్తుంది బోత్ ద సాయిస్తో వెళ్తున్నా. ఒకటేమో సాయి సుదర్శన్, ఇంకోటేమో సాయి కిషోర్, వీళ్ళిద్దరు మంచి చేస్తారు అనిపిస్తున్న బ్యాటింగ్ ఇంకా బౌలింగ్లో. గుడ్ యంగ్స్టర్స్, మంచి కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు, ఇంటెలిజెన్స్తో ఆడుతున్నారు. ఓకే, ఇప్పుడు మన విల్ గో టు రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ చూస్తున్నారు మీరు ఇక్కడ. సో వీళ్ళది కూడా మంచి రిధంలో ఉన్నారు, వీళ్ళు కూడా మ్యాచెస్ గెలిచేసి వస్తున్నారు. అండ్ సంజు శాంసన్ యాజ్ ఎ క్యాప్టెన్ వచ్చిన తర్వాత మ్యాచ్ గెలిచారు, చాలా ఇంటెలిజెంట్ క్యాప్టెన్సీ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ మనం కూడా చూసాం ఎంత మంచిగా యూజ్ చేసాడు హసరంగాని క్యాప్టెన్సీ, ఎప్పుడెప్పుడు వేపిస్తున్నాడు, అప్పుడు వికెట్స్ తీస్తున్నాడు తను. యశస్వి జైస్వాల్ బ్యాట్ నుంచి కూడా రన్స్ వచ్చేసి తను కూడా ఫామ్ పట్టుకున్నాడు. రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురేల్ అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు మంచి స్ట్రైక్ రేట్తో. హెట్మేర్ హసరంగా మంచి రిధంలో ఉన్నాడు. అండ్ తీక్షణ, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ అండ్ తుషార్ దేశ్పాండే ఫిట్నెస్ ఇష్యూ ఉంది, లేకపోతే తన ఆడతాడు, లేకపోతే యుధ్వీర్ సింగ్ ఆడొచ్చు, ఇది మీకు తెలిసిన విషయమే. అయితే వీళ్ళకి కుమార్ కార్తియ బౌలర్ కింద రావచ్చు, లెఫ్ట్ హ్యాండ్ చైనామెన్ తెలుసు కదా, వీళ్ళు బౌల్ రియలీ వెల్, వికెటింగ్ ఆప్షన్ బ్లాక్ సాయిల్ పిచ్లో యూజ్ చేస్తారేమో అని అనిపిస్తుంది నాకు. సో దిస్ అబౌట్ ఇట్. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్. ఫస్ట్ బ్యాటింగ్ యూనిట్కి వస్తే ఐఎమ్ పికింగ్ యశస్వి జైస్వాల్. లాస్ట్ మ్యాచ్ మంచి ఫామ్ పట్టుకున్నాడు. ఈ బ్లాక్ సాయిల్ పిచ్లో ఒకవేళ ఆడితే కంట్రోల్ చేస్తాడు గేమ్ని, స్పిన్నర్స్ని, ఫాస్ట్ బౌలర్స్ని మంచిగా ఆడతాడు, మంచి ఫామ్లో వచ్చేసాడు, రిధంలో ఉన్నాడు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ యశస్వి జైస్వాల్. బౌలింగ్ విషయానికి వస్తే ఐఎమ్ గోయింగ్ విత్ సందీప్ శర్మ. వెరీ ఇంటెలిజెంట్ బౌలర్, న్యూ బాల్తో స్వింగ్ చేసి వికెట్స్ తీస్తాడేమో అనిపిస్తుంది, ప్లస్ ఓల్డ్ బాల్తో కూడా ఇంపార్టెంట్ స్పెల్ వేస్తాడు, నకల్ బాల్స్, వికెట్ టేకింగ్ డెలివరీస్ వేస్తాడు అనిపిస్తుంది. ఓకే, సో ఇంపాక్ట్ ప్లేయర్స్ బోత్ ద టీమ్ చూసేస్తారు. ఇప్పుడు మీ ఫేవరెట్ ప్రెడిక్షన్ మీటర్ వైపు వచ్చేద్దాము. అయితే బోత్ ద టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఒకవేళ బ్లాక్ సాయిల్ పిచ్లో ఆడినా బోత్ ద టీమ్స్ దగ్గర అలాంటి బౌలర్స్ ఉన్నారు, బ్యాటర్స్ కూడా యంగ్ బ్యాటర్స్ ఉన్నారు, నెక్స్ట్ లెవెల్ అంటే అగ్రెసివ్ క్రికెట్ ఆడే బ్యాటింగ్ యూనిట్ ఉంది బోత్ ద టీమ్స్ దగ్గర. సో చాలా క్లోజ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కానీ ఐఎమ్ గోయింగ్ విత్ గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ దగ్గర స్మార్ట్ బౌలర్స్ ఉన్నారు, వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉన్నారు, వీళ్ళ దగ్గర బెటర్ స్ట్రాటజీస్ కూడా ఉంది, ప్లస్ వీళ్ళ దగ్గర మొమెంటం కూడా చాలా మంచిగా ఉంది. ఆర్సీబీలో కొట్టేసి వస్తున్నారు, సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో కొట్టేసి వస్తున్నారు. అంటే హోమ్ మ్యాచెస్ ఓడిపోతున్నారు, ఈ మధ్య ట్రెండ్ అట్లా నడుస్తుంది. కానీ ఐ సమ్హౌ ఫీల్ ఐఎమ్ గోయింగ్ విత్ స్ట్రాంగర్ బౌలింగ్ యూనిట్ గుజరాత్ టైటన్స్ టు విన్ దిస్ మ్యాచ్ 60%. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి, ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇక్కడ కూడా మళ్ళీ మనం 3 మ్యాచ్లు కవర్ చేసాం. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యా.